నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనం కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచలో ఉన్నాం. సో ఈ పార్లమెంట్, ఖమ్మం పార్లమెంట్ ఏదైతే ఉందో, పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి అందరూ కూడాను హేమాహేమీలు, ఒకవైపు కాంగ్రెస్ నుంచి, మరొకవైపు బీజేపీ నుంచి, మరొకవైపు బీఆర్ఎస్ నుంచి నామనాగేశ్వరరావు కూడా బరిలో ఉన్నారు. అలాగే మిగతా రెండు పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ నుంచి కానీ హేమాహేమీలు అందరూ కూడాను టికెట్ ఆశిస్తున్నారు. సో ప్రస్తుతానికి అసలు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో పరిస్థితి ఎలా ఉంది, ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఒకవైపు నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారని చెప్తున్నారు, ఆవిడ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలాగే ప్రస్తుతానికి రాహుల్ గాంధీ అయితే ఇక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారని కూడా కొంతమంది అంటున్నారు. అలాగే మరొక వైపు బీజేపీ నుంచి హేమాహేమీలు కూడా టికెట్ ఆశిస్తున్న తరుణంలో ఇక్కడున్న లోకల్గా ఉన్న పరిస్థితులు ఏంటి, వాళ్ళందరికీ కూడాను, ఇక్కడ పోటీ చేసే వాళ్ళందరికీ కూడాను ఇక్కడ లోకల్గా పబ్లిక్ సహకరిస్తారా లేదా, పబ్లిక్ పల్స్ ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా ఈసారి ఈ సెగ్మెంట్లో, పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గెలిచే అవకాశాలు? కాంగ్రెస్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఆల్రెడీ వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి స్టూడెంట్స్ విషయంలో కానీ ఇటు నీళ్లు నిధులు ఏదైతే వాళ్ళు తెలంగాణ ఏ ఉద్దేశంతో అయితే వచ్చిందో దాన్ని సరిగా అమలు చేయలేదు కాబట్టి ఈసారి మళ్ళీ కాంగ్రెస్ కి ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కానీ బీజేపీ వస్తే డెవలప్మెంట్ జరుగుతుందని చెప్తున్నారు. బీజేపీ ఎక్కువ కొంచెం మతతత్వం, కులతత్వం ఈ టైపు వేలో వెళ్తా ఉంది కాబట్టి తెలంగాణలో కొంచెం బీజేపీ కష్టమే అన్నాయి. ఇక్కడ ఖమ్మంలో కష్టమే. ఎవరన్నా అంటే వాళ్ళ ఓట్లు ఇప్పుడు బీఆర్ఎస్ ఎఫెక్ట్ లేదని చెప్తున్నారు, గెలిచే ఛాన్స్ లేదు. బట్ బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ పడితే కాంగ్రెస్ పడతాయి, ఖచ్చితంగా కాంగ్రెస్కే పడతాయి. బీజేపీకి పడవన్న, ఎందుకంటే బీజేపీ మన సౌత్ సైడ్ కొంచెం కష్టమే, నార్త్ సైడ్ బీజేపీ అంతా. థ్యాంక్ యూ. డెఫినెట్ గా అదే గెలవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ ఛాన్స్ లేదు ఇక్కడ. అంటే ఛాన్స్ లేదంటే పార్టీ పరంగా మంచి పేరున్నా గానీ నాయకుడు లేకపోవచ్చు కదా. ఎందుకంటే లాస్ట్ ఇప్పుడు మొన్న జరిగిన రిజల్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది క్లియర్ గా. అభివృద్ధి మాతోనే సాధ్యం బీజేపీ అంటున్నారు. అవును. బట్ ఇప్పుడు బీఆర్ఎస్ ఓటేసే పరిస్థితి లేదు, గెలిచే పరిస్థితి లేదు. ఒకవేళ బీఆర్ఎస్ ఓట్లన్నీ ఎవరికి పడే అవకాశం ఉంది? డెఫినెట్ గా కాంగ్రెస్ పడతాయి. అంటే బీజేపీ డెవలప్మెంట్ చూసి ఓటేమని అడుగుతున్నారు, మోడీని చూసి ఓటేమని అడుగుతున్నారు. కరెక్టే, కానీ ఇక్కడ బీజేపీకి అంతగా క్యాడర్ లేదు యాక్చువల్ గా. మెయిన్ గా అంటే అక్కడ సెంట్రల్ లో ఉండొచ్చు, మిగతా కొన్ని స్టేట్ లో ఉంది, కానీ ప్రజెంట్ ఇక్కడైతే లోకల్ అయితే దానికి సరైన నాయకులు కూడా లేరు. అంటే బీజేపీ నాయకులు ఏమన్నారంటే అసాధ్యం కాని పనులు ఏవైతున్నాయో వాటన్నిటిని సాధ్యం చేసి చూపించాం, అది మోడీతోనే సాధ్యం, రామ మందిరం కూడా ఏమంటున్నా అంటే ఓవరాల్ గా ఇండియా లెవెల్ లో అంటే ఓవరాల్ గా అది ఖమ్మం సెగ్మెంట్ అయితే అదే చెప్తుండగా బీజేపీకి ఎక్కువ కొంచెం కష్టం ఇక్కడ. కష్టమేనా? సో ఈసారి మళ్ళీ ఫైనల్ గా ఈ సెగ్మెంట్ లో కాంగ్రెస్ అంటారు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఖమ్మం జిల్లాలో ఎప్పుడైనా అది అసెంబ్లీ కానీ లేదా లోక్సభ కానీ కాంగ్రెస్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే స్టేట్ లో ఏ పార్టీ ఉన్నా కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్కి ఎక్కువ, ఏదైనా లోక్సభ కానీ అసెంబ్లీ కానీ. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి స్టేట్ లో కూడా డెఫినెట్ గా ఇప్పుడు సెంట్రల్ ఇది మన లోక్సభలో కూడా. అంటే కాంగ్రెస్ స్టేట్ లో ఉందని కాంగ్రెస్ ఓటేస్తారా, లేదంటే డెవలప్మెంట్ చేస్తుందని ఓటేస్తారా? అట్లనే కాదు, ఇక్కడ యాక్చువల్ గా స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ కి ఎక్కువ క్యాడర్ ఉంది. ఓకేనా? ప్రతిసారి కూడా ఇంతకుముందు కూడా గతంలో కూడా 3 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే విన్ అయ్యారు కదా. అట్లా చూసుకున్నా కానీ క్యాండిడేట్ అంటే కాంగ్రెస్ విన్నింగ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎట్లా అనిపించింది ఈ 3 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? కొత్తగా ఇంతలోనే అర్థం అవుతుంది, కొన్నాళ్ళు బావాలి కదా అయిన తర్వాత. కానీ ఇప్పుడు మరి ఆయన 6 గ్యారంటీలు మరి 2 ప్రవేశపెట్టాడు కదా, ఎంతవరకు ముందుకు పోతే తెలియదు. ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ ఎలా అనిపిస్తుంది? ఖమ్మం అంటే ఎక్కువ శాతం కాంగ్రెస్కే మొగ్గు, ఎక్కువ శాతం కాంగ్రెస్కే. అంటే బీజేపీ నాయకులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? బీజేపీ అంత లేదు, ప్రభావం చూపలేదా బీజేపీ? లేదు. కానీ భారతదేశం మొత్తాన్ని డెవలప్మెంట్ చేసింది మేమే, మమ్మల్ని చూసి ఓటేమని బీజేపీ నాయకులు అడుగుతారు, మోడీని చూసి ఓటేయమంటున్నారు. మోడీని చూసి ఓటేయమంటున్నారులే కానీ అట్లా జనాలంతా చెప్పలేము, కొంతమంది అయితే వేయచ్చు. అది అంటే సాధ్యం కాని పనుల్ని సాధ్యం చేసి చూపించామని చెప్తున్నారు కదా. రామ మందిరం ఓపెనింగ్ అయినా సరే ఏదైనా ఇప్పుడు చేసాడు, అది ఎప్పుడు ఇప్పుడు 20 సంవత్సరాల పాటు పెండింగ్ లో ఉంది. ఇప్పుడు అలాంటి వాటిని చూసి ఓటేయరా బీజేపీకి? చెప్పలేము, తక్కువ ఎట్లయినా అంత ఇదిగా లేదు. బీజేపీ అయితే మన ఖమ్మం డిస్టిక్ లేదు. అసలు ప్రభావితం చూపే నాయకులు ఉండరా? లేదు ఇక్కడ అసలు బీజేపీకి లేదు, అసలు లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ కి కొంతమంది ఓటేసే పరిస్థితి లేదు, ఇక్కడ గెలిచే పరిస్థితి కూడా లేదని కొంతమంది అంటున్నమాట. మరి ఓట్లు ఒకవేళ బీఆర్ఎస్ పడే ఓట్లు బీజేపీకి వెళ్తాయా, కాంగ్రెస్కి వెళ్తాయా? కాంగ్రెస్కి వెళ్తాయి. ఎందుకని? అట్లా ఇక్కడ జనాలు కానీ డెవలప్మెంట్ చేసింది బీజేపీనే అని డెవలప్మెంట్ అంత దూరంగా ఆలోచించరా? అది ఎవరైనా బీజేపీ ఆలోచించిన వాళ్ళు అయితే కొన్ని ఓట్లు పడవచ్చు, చదువుకున్న క్యాడర్ లో కొన్ని ఓట్లు పడవచ్చు.
బీజేపీలో కొంతమేర ప్రభావితం చేసే నాయకులు ఎవరైనా ఉన్నారా అసలు? ఇక్కడ సరైన నాయకులు ఎవరు బీజేపీ లేదు. 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 కానీ ఈసారి ఇక్కడ ఏది గెలుస్తుంది అంటారు ఫైనల్? ఏడైతే ఎక్కువ శాతం కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది, తప్పితే టీఆర్ఎస్ఏ. టీఆర్ఎస్ కూడా గెలవదులే కానీ కాంగ్రెస్ ఎక్కువ శాతం, 100% కాంగ్రెస్. రైట్, థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.